ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది. నీ నోట్లోంచి రాని మాటల్ని తెప్పించగలను. నువ్వే మాట్లాడుతుంటావు, పెదవులు కదులుతూ ఉంటాయి, నువ్వు నన్ను బండబూతులు తిట్టచ్చు. ఏఐ. అవును. అయ్యో నేను ఇలా అనలేదండి, అసలు నాకు తెలియదండి, నాకు ఆవిడంటే ఇష్టం అండి, మరి ఎందుకు ఇది ఉంది. అలాగా నిన్న ఒక ముసలి ఆవిడని ఒక అబ్బాయి ఇట్లా కవగలిచ్చుకుని లిప్ టు లిప్ కిస్ ఇస్తున్నది ఏఐలో. అది చాలా యూట్యూబ్లో అంతా ప్రచారం అయింది. కానీ జాగ్రత్తగా చూస్తే 3 చేతులు కనిపిస్తున్నాయి వాడికి. ఇటు ఒకటి వేసాడు, ఇక్కడ 2 చేతులు. సో కొన్నిసార్లు పట్టుబడిపోతుంది ఏఐ, ఎంత టెక్నాలజీ అయినా కూడా. సో మంచిగా చెడుగా అదే మంచికి ఉపయోగించవచ్చు, అదే చెడుకి ఉపయోగించవచ్చు కదా. కత్తికి 2 వైపులా పదున్నట్టు. సో అప్పట్లో చదువుకునే అమ్మాయిల్ని అందుకనే అప్పుడు అసలు చదివే చెప్పించొద్దన్నారు ఒకనొక టైంలో. కానీ నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు రమణి గారు, మీకు 2 మగపిల్లలు కానీ ఒక ఆడపిల్లలు ఉంటే మీరు ఎలా పెంచేవాళ్ళ? మనం ఏం చెయ్యం అంజలి, పెరుగుతారు అనుకుంటాం అంతే. ఇప్పుడు నేను ఒకసారి మా అబ్బాయితో సరదాగా అన్నా, కష్టపడి పెంచినందుకు నువ్వు నన్ను ఇలా అంటావురా అని అంటే, అమ్మ నువ్వు పెంచకపోతే నేను ఉయ్యాల్లోనే ఉండిపోయేవాడిని అమ్మా. 100% ఫ్యాక్ట్. అయినా మనం ఏదో పెంచామనుకుంటాం, మనం పెంచాం. వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తాం అన్నీ అంతే. వాళ్ళకి ఫెసిలిటీస్ మనం ఇస్తాము, వాళ్ళు పెరుగుతారు. మనం మర్యాద మనం నిలబెట్టుకుంటూ వాళ్ళతో ఎంత మర్యాదగా మాట్లాడాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ముందుకెళ్ళి సలహా ఇవ్వాలి మనకు తెలియాలి. ఇందాక నువ్వు ఒక ప్రశ్న అడిగావు, 2 కోడళ్ళు వచ్చారు కదా, మీ కూతుళ్ళు లేరు, కోడళ్ళు వచ్చారు కదా, ఎలా ఉంది? నా పెద్ద కోడలు మలయాళి, నేనేం రాస్తానో తెలియదు, ఒక అక్షరం చదవదు. ఏం రాస్తానో తెలియదా, ఏమంటానో నేనేం మాట్లాడుతున్నానో తెలియదు. తను మలయాళి. వాళ్ళ అమ్మ నాన్నలు నన్ను సొంత ఒక చెల్లెల్లాగా చూసుకుంటారు. వాళ్ళ నాన్నగారు. రెండో కోడలు పంజాబీ, పుట్టి పెరిగింది అమెరికా. హిందీ కూడా పూర్తిగా రాదు, పంజాబీ ఇంగ్లీషు అంతే. సో తనకైతే ఇంకా అసలేం అగమ్య గోచరం మన పద్ధతులు అవన్నీ కూడా కదా. కానీ వాళ్ళిద్దరూ నాతో ఫ్రెండ్లీగా ఉంటారు, ఎందుకంటే నేను మొదటి రోజు నుంచి వాళ్ళతో ఫ్రెండ్ లాగానే ఉన్నా. రైట్. ఈ డ్రెస్ కొనుక్కుందామా, ఈ సినిమాకి వెళ్దామా, పార్టీ చేసుకుందామా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, స్పాకి వెళ్దామా. మాకు ఇంతకంటే ఎక్కువ డిస్కషన్స్ ఏముంటాయి? అమ్మాయికి ఏమైనా వంట వచ్చా, పోనీ చింతకాయ పచ్చళ్ళు నువ్వు ఎందుకు ఇంకు వేసావే, నేను అలా వేస్తే తినను, ఇంకొకలా చెయ్యి. అవకాశమే చింతకాయే తెలియదు, పచ్చడే తెలియదు, వంటింట్లోకి వెళ్ళలేదు. సో ఆ అమ్మాయితోటి నాకు ఆ డిస్కషన్ రాదు. మా వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడలేదు, మీ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు చాలా ప్రేమగా, ఇలా అనడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు నాతోటే ఎక్కువ క్లోజ్గా ఉంటారు ఆ అమ్మాయి కంటే కూడా. ఒకవేళ ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోయి బిజీగా ఉంటే నేనే వాళ్ళతో ఎక్కువ కబుర్లు చెప్తూ ఉంటా వచ్చినప్పుడు, వాళ్ళు కూడా నాతో అంత ప్రేమగా. ఇంకా పంజాబీ వియ్యాల వారైతే కారులో ఇప్పుడు ఎక్కినప్పటి నుంచి ఇక్కడ దిగే వరకు మాట్లాడుతూనే ఉన్నారు మా వియ్యంకుడు. వాళ్ళు సర్దార్జీలు 6. ఓకే. వాళ్ళు అసలు ఎంత ఇదంటే, వాళ్ళకి తోటలు ఉన్నాయి, చెర్రీస్ కాచాయి, నీకు ఎంత ఇష్టం కదా, యాపిల్స్, చెర్రీస్, అప్రికాట్స్ అన్నీ వచ్చేసాయి ఈ చెర్రీస్ కోసం వచ్చేసాయి అంటారు అన్నమాట వాళ్ళు ఫామ్ హౌస్లు. సో ఏముంటుంది అంజలి, ఎందుకంటే రోజు చివరిలో మనకి రాత్రి పడుకునే ముందు మనశ్శాంతిగా ఉండాలి అని అంటే మనం చెప్పుకునేవి రీల్స్ పంపించుకుంటాము ఇన్స్టాలోవి, నేను మా కోడళ్ళు జోక్స్ పంపించుకుంటాం, మీమ్స్ పంపించుకుంటాం. పంజాబీ అమ్మాయితోటి కొంచెం ఎక్కువ హిందీ సినిమాలు అవన్నీ మాట్లాడతాం. అసలు కుమారి శ్రీమతి నేను రాసిన వెబ్ సిరీస్ అంతా కూడా చూసింది. కొలీగ్స్కి, ఇంకా అమెరికన్ కొలీగ్స్కి కూడా కూర్చోబెట్టి చూపించింది. తను కాస్కోలో ఆడిటర్ అనమాట. ఓకే ఓకే. సో వాళ్ళకి కూడా చూపించింది. అన్ని లాంగ్వేజెస్లో రావటం వల్ల ఈ మధ్య అన్నీ చూడగలుగుతున్నారు. నా పేరు పడిందని చెప్పి కొన్ని సినిమాలు మా వియ్యంకుడు తెలుగు రాకపోతే సబ్ టైటిల్స్ చదువుకుంటూ చూసేస్తూ ఉంటారు. సో నైస్. సో నేనేం చెప్తున్నానంటే, మన జీవితం 2 చాయిస్లు ఇచ్చాడు దేవుడు. ఒకటి ఆనందంగా జీవించు, ఒకటి ఏడుస్తూ జీవించు. నువ్వు రెండోది కోరుకున్నప్పుడు ఎవరు ఏమీ ఆపలేరు. నీకు ఎన్ని నేను చెప్పినా కూడా అలా అయితే ఇలా ఉంటుంది కదా అని మళ్ళీ ఇంకోటి చెప్తూ ఉంటారు. నువ్వు ఏడవకు,
నీ ఆరోగ్యం కుదుట పడిపోతుంది, బలానా డాక్టర్ దగ్గర నేను తీసుకెళ్తా. బలానా డాక్టర్ మొన్న ఎవరికి ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అయిందే. అలా కాదమ్మా, చాలా మంచి డాక్టరు, నీకు వచ్చిన రోగం అంత పెద్దది కాదు, నీకు ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది, ఇవన్నీ మనం చెప్తాం. ఆపరేషన్ చేశాక ఎవరు చూస్తారే, చూసేవాళ్ళు లేకపోతే మళ్ళీ తిరగబెడుతుందిట. ఇంకా మూర్ఖత్వంలో ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళు అటు వెళ్తున్నారు, వాళ్ళు దుఃఖం వైపు వెళ్తున్నారు, నువ్వు ఆనందం వైపు మళ్ళించాలని ట్రై చేస్తున్నావు. దేవుడు కూడా మనని ఆనందం వైపు మళ్ళించాలని ట్రై చేస్తాడు. మనం దుఃఖం వైపు వెళ్తుంటాం. ఆయన మందిరం ముందు కూర్చుని చిన్నాడికి ఉద్యోగం లేదు, పెద్దవాడికి పిల్లలు లేరు, దానికి పెద్దదానికి ఏమో ఆ అత్తగారు బాగా సాధిస్తోంది అని మళ్ళీ దేవుడు చెప్తాడు, చూడు నీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మెదడు ఉంది, నీకు పడుకోవడానికి మంచం ఉంది, తినడానికి అన్నం ఉంది, నీకు ఉండడానికి ఇల్లు ఉంది. మళ్ళీ మనం అటు వెళ్తాం. వెంకటేష్ గారి సినిమా చెప్పినట్టు నేను వయసులో ఉన్నప్పుడు మా నాన్న నా మాట వినలేదు, ఈయనకి ఇచ్చి పెళ్లి చేశాడు, ఈయన చూడు మా అక్క మొగుడులాగా అవన్నీ కొనరు, నాకు అమెరికా తీసుకెళ్ళరు. మళ్ళీ దేవుడు మనని మరుస్తాడు, చూడమ్మా నీకు ఎంత ఇచ్చాడు, మంచి నిక్షేపం లాంటి బిడ్డల్ని ఇచ్చాడు, ఏ లోపము లేదు వాళ్ళకి, నీ భర్త నిన్ను రోజు కొట్టడు, బలానా వాడు రోజు కొడతాడు, బలానా వాడు రోజు తాగుతాడు. మళ్ళీ దేవుడు మనని మార్చాలని చూస్తాడు. మళ్ళీ మనం అటు వెళ్తాం, చూడు బలానా సినిమా తార కట్టుకున్న చీర ఎంత బాగుందో, అలాంటి నేను జీవితంలో ఒక్కసారైనా కట్టుకుంటాను. చివరికి దేవుడు 2 చేతులు ఎత్తి దండం పెడతాడు, నీకు నమస్కారం తల్లి, నేను ఓడిపోయాను, నువ్వు ఎలా బతుకుతావు అలా బతుకు. అంతే. మనం వినే ప్రవచనాలన్నీ కూడా దేవుడు మనని, మనం చాకంటి వారి సుందరకాండ వింటూ ఉంటే దేవుడు మనని పిలుస్తున్నాడు, లేకపోతే నువ్వు వినవు. నీకు కర్మ పరిపక్వం కాకపోతే నువ్వు అది తిప్పించేసి వాళ్ళు ఎలా పెళ్ళాన్ని హత్య చేశాడు, ఇది ఎలా మొగుడిని హత్య చేసి ఆ వార్తల మీదే దృష్టి పోతుంది. నీకు కర్మ పరిపక్వమై నీకు కొంత రాసి పెడితే దేవుడు ఒక గీత, నువ్వు ఒక ప్రవచనం వింటావు, ఒక స్తోత్రం చదువుకుంటావు, దేవుడి ముందు కూర్చుంటావు, అది దానికి కూడా భాగ్యం ఉండాలి. ఒకళ్ళకి దానం వేయడానికి కూడా మనకి భాగ్యం ఉండాలి, తీసుకునేవాడికి కాదు. ఒకరోజు ఇంట్లో ఫంక్షన్ అయిపోయి చాలామంది రాకపోతే మనం ఆ భోజనం ఎవరికన్నా పంచుదామని వెళ్తే ఒక్కడు దొరకడం. అవును, అంటే మనకి ఇచ్చే రాత లేదనమాట. సో ఒకళ్ళకి దానం చేయడం అనేది భాగ్యం. అవును, అందరికీ రాదు. కొంతమంది బాగా కోట్లు ఉంటాయి, చేతిలోంచి పైసా రాదు. అవును, అంటే దరిద్రుడు, చేతిలోంచి రాదు దరిద్రుడు వాడు, చేతిలోంచి పైసా పెట్టలేడు, పక్క వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం తింటావా అని అడగలేడు. అవును అవును, అది. సో జీవితంలో ఎప్పుడు 2 ఉంటాయి మార్గాలు. మనం ఆనందం వైపు వెళ్ళడానికి ట్రై చేయాలి. ఆనందం వైపు నువ్వు వెళ్తున్న కొద్దీ నీకు డిస్సాటిస్ఫాక్షన్లు తగ్గిపోతూ ఉంటాయి. కరెక్ట్. నువ్వు సాటిస్ఫాక్షన్ వైపు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు అంటావు, చూడు మీతో గంట మాట్లాడితే నేను నవ్వుతూ ఇంటికి వెళ్ళి అవే హాయిగా ఉంటుంది. అవును, అసలు ఇలా అన్నారు అలా నాకు అవే చెవిలో మోగుతూ ఉంటాయి, అసలు హాయిగా నవ్వుకుంటూ. ఆ గంటల్లో నేను నీకు నా కష్టాలన్నీ చెప్పచ్చు. వీపు నొప్పి అంజలి, స్పైనల్ కార్డు సర్జరీ అయింది, అప్పటి నుంచి అసలు కాలు పడిపోయింది, కష్టపడి ఫిజియోథెరపీ చేయించా, వచ్చింది, అయినా కూడా ఈ నొప్పి తగ్గ మాయదారి నొప్పి. అసలు నేను ఏం మాట్లాడుతున్నానో ఏం రాస్తున్నానో నాకే తెలియదు. నీకే తెలియనప్పుడు చదివే వాళ్ళకి ఏం తెలుస్తుంది? కొంతమంది ఇలా మాట్లాడతారు. ఇంటికి ఎవరన్నా వెళ్తే ఉప్మా చేస్తాను, వెధ ఉప్మా ఎంతలోకి చేయాలి, నువ్వే వెధ ఉప్మా అన్నప్పుడు అది నేను ఎందుకు తింటా అనాలనిపిస్తుందా? అనిపించదు. సో లైఫ్ కూడా ఇంతే, సేమ్ లైఫ్ ఇదే. నువ్వు ఆనందాన్ని పంచుతావా, నీకు ఆనందం వస్తుంది. నువ్వు కష్టాలనే చెప్పుకున్నావు, వాడు 2ోసారి రాడు, మీ ఇంటికే రాడు. కరెక్ట్ కరెక్ట్. అమ్మో ఈవిడ తలుపు తెరుస్తుందేమో అని గబగబా వెళ్ళిపోతాడు, స్పీడ్ పెంచేసి వాడు వెహికల్ వెళ్ళిపోతాడు. సో అట్లా కూతుర్లతో కానీ, కోడళ్ళే కాదు కూతుర్లతో కూడా ఇలాగే మెలగాలి. వాళ్ళు పెద్ద చదువుకుని ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్టాలు చెల్లుతాయి. అలా ఉల్లికారం పెట్టి చేయికే నాకు ఇష్టం ఉండదు ఉల్లిపాయ వేస్తే నువ్వు అంటే, నేనమ్మా మా ఇంట్లో ఇదే పద్ధతమ్మా, నాకు ఇదే అలవాటమ్మా, మా ఆయనకి ఇట్లాగే ఇష్టం అమ్మా అని చెప్తుంది. నా పిల్లలు ఇలాగే తింటారా, అన్నిటికంటే పెద్ద మంత్రం వాడు అలాగే తింటాడు. పిల్లలు మనవల గురించి చెప్పాక మనం ఇంకేమంటాం? ఏమన్నా వాడు ఇంత ఉంటాడు, 4 ఏళ్ళు వస్తే ఐ డోంట్ లైక్ దట్ నాని అంటాడు. బట్ చాలా ప్లెజెంట్గా ఫేస్ పెట్టి చెప్తాడు మా మనవాడు అన్నీ. నేను అలా చేయాలి నాన్న, ఇలా చేయాలి నాన్న అని ఏమన్నా చెప్తే, స్విమ్మింగ్కి తీసుకెళ్ళినప్పుడు కూడా చెప్తే, ఐ వాంట్ లైక్ దిస్ ఓన్లీ, ఐ డోంట్ వాంట్ దట్, ఐ డోంట్ వాంట్. అబ్బా, అలా చెప్పడానికి ఎంత కాలం పట్టిందో మీకైనా? నో అని చెప్పడానికి నాకు ఒక 28 ఏళ్ళు పట్టింది. వాడు నో అని వాడు బుద్ధి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాడు. మనం ఏమన్నా అంటే, ఇక్కడ కూర్చో పార్టీకి వెళ్తున్నాం నువ్వు వస్తావా అని మా అబ్బాయి ఒక రోజు అడిగితే, నో ఐ డోంట్ వాంట్ అంటే, అక్కడ చాలామంది పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, అండ్ ఐ డోంట్ వాంట్ టు మీట్, ఐ వాంట్ టు రీడ్ మై కామిక్స్ బుక్.
అని చెప్పగలుగుతున్నారు. సో ఆ నో ఇది నా ఇష్టం అని చెప్పటానికి మనకు 30 ఏళ్ళు బట్టి నాకు 35 పట్టింది నాకు. మంచిదని. సో అలా మెచ్యూరిటీ కూడా అంతే దిక్కుమాల జీవితం చాలా లేట్గా వస్తుందండి. ఎందుకు ఇంత లేట్గా వస్తుంటారు? ఈ మెచ్యూరిటీ 20 ఏళ్ళకే వచ్చుంటే లైఫ్ని ఎంత బాగా సెట్ చేసుకునే. జ్ఞానదంతం ఎప్పుడు వచ్చింది? అసలు రాలేదా? వచ్చిందే పీకేశారు. కొంతమందికి జీవితంలో రాదు కదండి. నిజం 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 నిజం. సో ఎంతో ఆనందంగా ఉంటారు వాళ్ళు. అమాయకత్వం, అజ్ఞానం చాలా ఆనందదాయకం. నిజం. ఎక్కువ ప్రపంచం తెలుసు అనుకో, ఎక్కువ కుమిలిపోతూ ఉంటాం. Exactly. ఎక్కువ బాధలు, అవును. ఎక్కువ ప్రపంచం తెలుసు మనకి, తక్కువ మనుషుల గురించి తెలుసు అనుకో, వాళ్ళు అసలు ఎంత ఆనందంగా ఉంటారంటే ఇదే శాసనం. మాకు తెలిసిందే ప్రపంచం, అసలు మాకు తెలియని విషయమే లేదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అలా అనుకుంటున్నావా? కాదు కాదు కాదు, నువ్వు అలా అనుకుంటున్నావా? అమెరికాలో అమ్మాయిలందరూ ఇట్లా చేస్తారు, మనం వెళ్తే బోల్డ్ వంటలు అవి చేస్తారని ఏమీ లేదు. అత్తగారు మామగారు వెళ్తే వంటింట్లోకి అడుగు పెట్టరు, అమ్మ నాన్నలు వస్తేనే వండి పెడతారు. అంటే వాళ్ళు నమ్ముతున్నారు, బలంగా విశ్వసిస్తున్నారు. వాళ్ళని మనం మార్చలేము. ఆ చిన్న ప్రపంచంలో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. కొంతమందికి ప్రపంచంలో పెద్ద కష్టాలు ఏమి ఉండవు. అత్త, ఆడబడుచు, మొగుటం, అంతే. ఇంటి పక్కింటి ఆవిడ, అట్లా ఉన్న వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటారు. అవును. ఎంతో తెలిసిన వాళ్ళు జన సమస్యలన్నీ మన సమస్యలు అనుకుని శ్రీశ్రీ గారిలాగా కుమిలిపోతూ ఉంటాం. అది ఏంటంటే పరిధి పెద్దదైపోయి విస్తృతమైపోయి. అవును అవును. ఆ మేధ పెరిగే కొద్దీ మనిషికి బాధ, మేధ పెరిగితే బాధ. నిజం నిజం, 100% కరెక్ట్. ఎన్నో వెబ్ సిరీస్ వస్తున్నాయి. యాక్చువల్లీ సినిమాల కన్నా వెబ్ సిరీస్లు ఎక్కువ వస్తున్నాయి. మీరు కొన్ని రాశారని నాకు తెలుసు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అంటే మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారా? కొన్నింటికి ఇది నాకు వద్దు ఈ జోనరు, లేదంటే ఇలా నేను వర్క్ చేయలేను అని మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారా? లేకపోతే నచ్చక చేయట్లేదా? ఎలా, ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా? అవకాశాలు రాక. అలా అనద్దు. అవకాశాలు వచ్చినా మీకు నచ్చక చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను. అవకాశం అంటే నీకు అన్ని విధాలా అక్కడ కంఫర్టబుల్ ఉంటేనే నీకు అవకాశం వచ్చినట్టు లెక్క. కరెక్ట్. నా ఉద్దేశంలో నాకు అంత అవకాశం ఇవ్వట్లా నా క్రియేటివిటీ చూపించడానికి. సో నియంతృత్వం ఉన్న దగ్గర మనకి రైటర్గా క్రియేటివిటీ దెబ్బతింటుంది, ఫ్రీడమ్ ఉండదు. సో నా ఫ్రీడమ్ ఎక్కడుంది? నాకు నావెల్స్ రాసుకోవడంలో ఉంది. ఎవడు అడగడు నేను ఎంత రాసుకున్నా, నా ఇష్టం. నాకు ఒక లిమిట్ లేదు. సో నా క్రియేటివిటీ అలా ప్రవహిస్తుంది కాబట్టి నేను నావెల్స్ ఎక్కువ రాసుకుంటున్నా. నా ఇష్టానికి అనుగుణంగా నువ్వు చెప్పిన దానికి మేము విలువిస్తాము అనే ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి నేను పనిచేస్తాను. ఇప్పటికి కూడా చేస్తాను. మనం ఒకటి అనుకున్నాం, ఒక సినిమాను ఒక వెబ్ సిరీస్ చూసి దాని మీద చక్కటి ఒక విశ్లేషణ, మీ అభిప్రాయం, దీనికి సొసైటీలో ఎలా ఉంది పరిస్థితులు అనే దాని మీద. సో కమింగ్ ఎపిసోడ్స్లో రమణి గారితో ఒక చాలా మంచి చక్కటి డిస్కషన్ చేయాలనే ఉద్దేశం. కింద కమెంట్ సెషన్లో మేము మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రమణి గారు ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి, దయచేసి ఏమనుకోవద్దు. అంజలి, నేనే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయ్యయ్యో, మీకు సిగ్నేచర్ స్టూడియోస్కి, సిబ్బందికి ఇంత ఓపికగా నా మాటలు వీళ్ళు కూడా వినాల్సి వచ్చింది. లేదు, అసలు ఎంత సంతోషపడి మీ మాటలు ఎవరు విన్నా హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని నిజాలు తెలుసుకుని వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. దట్ ఈస్ ఫస్ట్. నేను జడ్జిమెంటల్గా ఏం చెప్పలేదు అని అనుకుంటున్నాను. లేదు, ఏం చెప్పలేదు, అబ్సల్యూట్లీ చెప్పలేదు. చాలా న్యూట్రల్గా ఉండి ఇటు వెళితే ఇలా ఉంటుంది, ఇటు వెళితే ఇలా ఉంటుంది, ఎటు వెళుతారో మీ ఇష్టం అనే పాయింట్లోనే మీరు మాట్లాడారు తప్ప అక్కడ ఏది కూడా ఇలా ఉంటే ఇలానే అంటారు అని ఎక్కడా మీరు ఒక మాట మాట్లాడలేదు. సో ఆ సిరీస్తో పాటు ఈరోజు మిగిలిన భాగాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. తప్పకుండా. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్తే.